నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతా ఉందా అంటే అవునని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద భయంకరంగా దాడులు చేస్తూ ఉంది ఇరాన్. మనందరికీ తెలిసిందే, ఇరాన్ మీద మొదటి 2 రోజుల్లో అయితే కనుక వాళ్ళ సుప్రీం లీడర్స్ అందరినీ లేపేసినారు. ఆ తర్వాత స్కూల్ మీద దాడి చేసినారు, అక్కడ పిల్లలందరినీ చంపేసినారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మీద దాడి చేసినారు, అక్కడ ఉన్న మనుషులందరినీ చంపేసినారు. ఆ తర్వాత ఇదే ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి లొకేషన్స్ ఉంటాయి, వాటన్నిటి మీద అటాక్లు చేసినారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ రిఫైనరీస్ మీద, క్రూడ్ ఆయిల్ మీద అటాక్లు చేసినారు. ఇదంతా అయిపోయింది. ఇలాంటి క్రమంలోనే ఎప్పటికప్పుడు ఇరాన్ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటి మీద దాడులు చేస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏకంగా ఇజ్రాయెల్ మీద భయంకరమైన దాడి చేస్తుంది. ఒక్క దెబ్బకి ఇజ్రాయెల్ మొత్తం కూడా వణికిపోయినటువంటి పరిస్థితి. ఏంటి నిజంగా అంత వణుకుడా? ఎస్, ఎందుకంటే ఇరాన్ అనే దేశం చాలా పెద్ద దేశం. అటొక మూల ఇటొక మూల చాలా కొన్ని వందల వేల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ అలా కాదు, ఒక చిన్న స్ట్రిప్లా ఉంటుంది అనమాట. అయితే అమెరికా అనే దేశం లేకపోతే కనుక ఇజ్రాయెల్ అనే దేశం ఇప్పటికే ఇరాన్ చేస్తున్నటువంటి దాడులతో అల్లకొల్లాలమైపోయినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే కనుక ఇరాన్ నిన్న చేసినటువంటి అటాక్ వల్ల 100కి పైగా మా జనాలకి గాయాలైతే అయినాయి అనమాట. 88 మంది గాయపడ్డారు, 10 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. 150 కుటుంబాలని సురక్షిత ప్రాంతాలకు తరలించారు, కొందరు మరణించారు. దీనికి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ క్లారిటీ అయితే బయట పెట్టడం లేదు ఇంతమంది చనిపోయినారు అనేది. కానీ చనిపోయిన మాట వాస్తవం, దెబ్బతిన్న మాట వాస్తవం, మనుషులు ప్రాణభయంతో వణికిపోతున్నటువంటి మాట వాస్తవం. ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక అధికారి దగ్గర ఈ రోజున ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి చావులకి మీరే కారణం అని చెప్పేసి ఆమె దుమ్మెత్తి పోస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక డిమోనా నగరంలో ఒక భవనంపై మిస్సైల్ దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు. వీళ్ళల్లో 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో గాయపడ్డ వారికి వైద్యం ఏదో అందిస్తామని చెప్పి చెప్పినారు. ఏది అందించినా సరే భయంకరమైన ఈ సామాన్యులు చచ్చిపోతూ ఉన్నారు. ఈ నాయకులు పోతే పోయినారు, ఆ ట్రంప్, నెతన్యాహు, ఇరాన్కి సంబంధించి అంత సస్తే చచ్చినారు. ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. చాలా దారుణంగా ఉంది యుద్ధం.